నిర్మాణ రంగంలో అపార అనుభవంతో అత్యున్నత నాణ్యతా ప్రమాణాలు పాటించే ఉండవల్లి కన్స్ట్రక్షన్స్ వారి మరొక ప్రతిష్టాత్మకమైన ప్రాజెక్ట్ శ్రీవల్లి ప్రవాస్. ఆంధ్ర రాష్ట్ర రాజధాని అమరావతిలో విజయవాడ గుంటూరు హైవే పక్కన కాజా టోల్ ప్లాజా వద్ద అత్యాధునిక సౌకర్యాలతో 3 BHK మెగా గేటెడ్ రెసిడెన్షియల్ కమ్యూనిటీ ప్రాజెక్ట్. ఫ్రెండ్స్, వెల్కమ్ టు అమరావతి క్యాపిటల్ అప్డేట్స్. ఇప్పుడైతే మనం అమరావతిలోని అమరజీవి పొట్టి శ్రీరాములు గారి కాంస్య విగ్రహం ఏర్పాటు చేసే ప్లేస్ దగ్గర అయితే ఉన్నాము. దాదాపు 6.8 ఎకరాల విస్తీర్ణంలో విగ్రహంతో పాటు మెమోరియల్ అయితే ఇక్కడ రాబోతుంది. విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఈ విగ్రహ ఏర్పాట్లు వచ్చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే జరుగుతున్నాయి. ఈ విగ్రహం ఆవిష్కరణ వచ్చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ బర్త్డే యానివర్సరీ అంటే మార్చి 16న విగ్రహ ఆవిష్కరణ చేయాలని చెప్పి చాలా స్పీడ్గా వర్క్స్ అయితే చేస్తున్నారు. లాస్ట్ టైం మనం అప్డేట్ ఇచ్చినప్పుడు పోడియం నిర్మాణ పనులు అయితే కంప్లీట్ అవడానికి వచ్చినాయి. ప్రెసెంట్ పోడియం నిర్మాణ పనులు కంప్లీట్ అవడానికి వచ్చినాయి. విగ్రహానికి సంబంధించిన ఏర్పాట్లు చేస్తున్నారు. విగ్రహానికి సంబంధించిన కాళ్ళ భాగం పై వరకు అయితే తీసుకెళ్లి అక్కడ ఫిక్స్ చేశారు. కింద ఒక ప్లేట్ లాంటిది ఏర్పాటు చేసి వాటిని వెల్డింగ్ చేసి ఇప్పుడు కాళ్ళ భాగం వరకు ఫిక్స్ చేశారు. అలాగే ఇంకా 3 భాగాలు అయితే వచ్చున్నాయి. ఇక్కడ మిగతా భాగాలు కూడా మీరు చూడొచ్చు నా బ్యాక్ సైడ్ లో. ఇంకా పొట్టి శ్రీరాములు గారి తల భాగం ఒకటే ఇంకా రావాల్సి ఉంది. అది కూడా వస్తే మొత్తం విగ్రహానికి సంబంధించిన భాగాలు వచ్చేస్తాయి. ప్రెసెంట్ విగ్రహ ఏర్పాట్లు అయితే చాలా స్పీడ్ గా జరుగుతున్నాయి. ఎట్టి పరిస్థితుల్లో విగ్రహాన్ని మార్చి 16 కల్లా ఇక్కడ ఆవిష్కరించాలని దీంతో పనులు చాలా స్పీడప్ చేశారు. ఒక పక్క వెల్డింగ్ కి సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇంకా లోపల ఇంటీరియర్ గా గోడలు కానీ అవన్నీ నిర్మించే పనులు కూడా జరుగుతున్నాయి. నేను ఈ వీడియోలో ఈ విగ్రహానికి సంబంధించిన ప్రెసెంట్ ఇప్పుడు ఏమేమి పనులు జరుగుతున్నాయి, ఎంతవరకు కంప్లీట్ అయినాయి, ప్రెసెంట్ ఈ సైట్ అంతా ఎలా కనిపిస్తుందో మీకు డీటెయిల్ గా చూపిస్తాను. దయచేసి ఈ వీడియోని స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడండి. అమరావతిలో నిర్మిస్తున్న అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం నమూనా మీరు ఇక్కడ చూడొచ్చు. ఇక్కడ ఏర్పాటు చేస్తున్న 58 అడుగుల విగ్రహం ఏదైతే ఉందో సేమ్ ఇలాగే ఉంటుంది విగ్రహం. ఇది నమూనా విగ్రహం అన్నమాట. ప్రెసెంట్ ఈ నమూనా విగ్రహాన్ని తీసుకొచ్చి అయితే ఇక్కడ పెట్టారు. అలాగే విగ్రహం ఏర్పాటు పనులు అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ప్రెసెంట్ విగ్రహానికి సంబంధించిన కాళ్ళ భాగం పై వరకు తీసుకెళ్ళి అక్కడ ఫిక్స్ చేశారు. ఇంకో 3 భాగాలు అయితే వచ్చి రెడీగా ఉన్నాయి. ఇంకా తలకు సంబంధించిన భాగం ఒకటే ఇంకా రావాల్సి అయితే ఉంది. అమరజీవి పొట్టి శ్రీరాములు గారి 125వ బర్త్డే యానివర్సరీ కల్లా ఈ విగ్రహ ఏర్పాట్లు అయితే కంప్లీట్ చేస్తారు. ఇక్కడ మీకు కనిపిస్తున్న రోడ్డు ఏదైతే ఉందో N15 రోడ్డు అనమాట. ప్రెసెంట్ రోడ్డు నిర్మాణ పనులు చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. దీనికి పక్కనే LPS లేఅవుట్లు ఉంటాయి. అలాగే ఇక్కడ విగ్రహానికి సంబంధించిన వర్క్స్ అయితే జరుగుతున్నాయి. అంటే ఒకే ఫ్రేమ్లో మీరు 3 ప్రాజెక్ట్స్ చూడొచ్చు. ఈ 3 ప్రాజెక్ట్స్కి సంబంధించిన వర్క్స్ అయితే చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఒక పక్క LPS లేఅవుట్లకు సంబంధించిన పనులు జరుగుతున్నాయి. ఇంకో పక్క రోడ్డు నిర్మాణ పనులు జరుగుతున్నాయి. ఇంకో పక్క ఏంటంటే ఈ విగ్రహం ఏర్పాటు పనులు కూడా జరుగుతున్నాయి. దాదాపు 6.8 ఎకరాల విస్తీర్ణంలో N15 E9 రోడ్ జంక్షన్ దగ్గర ఈ విగ్రహ ఏర్పాట్లు అయితే చేస్తున్నారు. ఈ విగ్రహంతో పాటు బ్యాక్ సైడ్లో ఒక మెమోరియల్ అయితే వస్తుంది. ఈ విగ్రహం కింద వచ్చేసి మ్యూజియం ఇంకా ఆడిటోరియం అవన్నీ ఉంటాయి. మ్యూజియంలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారు యూజ్ చేసిన వస్తువులు అవన్నీ పెడతారు. ఇక్కడ నుండి మీరు చూడండి కాళ్ళకు సంబంధించిన భాగం పై వరకు ఏర్పాటు చేశారు. అలాగే మిగతా భాగాలు కూడా రెడీగా ఉన్నాయి. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు తెలుగు రాష్ట్రం ఏర్పాటు కోసం ఆయన చేసిన కృషికి, ఆయన చేసిన త్యాగానికి గుర్తుగా ఈ విగ్రహం అయితే ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. అలాగే ఈ విగ్రహానికి ఫ్రంట్ సైడ్ వైపు ఉన్న N15 రోడ్డు కూడా మీరు చూడండి. ప్రెసెంట్ ఆ N15 రోడ్డుకి సంబంధించిన ఒక వైపు అంతా తార్ రోడ్ వేసుకుంటూ ఇక్కడ వరకు అయితే కంప్లీట్ చేశారు. ప్రెసెంట్ ఆ వర్క్స్ కూడా జరుగుతున్నాయి. లాస్ట్ టైం మనం N15 రోడ్డుకి సంబంధించిన అప్డేట్ ఇచ్చినప్పుడు E7 రోడ్డు దగ్గర తార్ అయితే వేస్తూ ఉన్నారు. ప్రెసెంట్ E9 వరకు ఈ రోడ్డుకి సంబంధించిన వర్క్స్ కంప్లీట్ చేసుకుంటూ వచ్చారు. అలాగే ఇంకో పక్క ఈ విగ్రహం ఏర్పాట్లు కూడా చాలా స్పీడ్గా జరుగుతున్నాయి. ఈ విగ్రహం ఏర్పాట్లు వచ్చేసి అమరజీవి పొట్టి శ్రీరాములు గారి మెమోరియల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో అయితే చేస్తున్నారు. ఈ ట్రస్ట్కి చైర్మన్ అయిన డుండి రాకేష్ గారు దగ్గరుండి ఈ విగ్రహ ఏర్పాట్లు అయితే చేపిస్తున్నారు. ఈ నెల 16 కల్లా విగ్రహావిష్కరణ చేయాలన్న దీంతో చాలా స్పీడ్గా వర్క్స్ చేపిస్తున్నారు. ప్రెసెంట్ విగ్రహం ఏర్పాట్లు తర్వాత కంప్లీట్ అయిన తర్వాత ఏంటంటే దాని బ్యాక్ సైడ్లో వర్క్స్ అయితే చేస్తారు. ఉన్నత విద్య కోసం విదేశాలకు వెళ్లాలనుకుంటున్నారా? అమెరికా, లండన్, ఆస్ట్రేలియా, కెనడా, ఐర్లాండ్లకు సరైన ఎంపిక క్లౌడ్ కెరియర్ ఓవర్సీస్. బెస్ట్ కన్సల్టెన్సీ ఇన్ గుంటూరు. సెల్ నంబర్ 9000056466. అలాగే మీరు ఇక్కడ చూడొచ్చు విగ్రహానికి సంబంధించిన విడి భాగాలు మొత్తం ఇంకా 3 భాగాలు అయితే వచ్చినాయి. ఈ 3 భాగాలు కూడా పై వరకు ఫిక్స్ చేస్తారు. ఇంకా తలకు సంబంధించిన భాగం అంటే ఇంకా రావాల్సి అయితే ఉంది. ఈ 3వ భాగం ఏదైతే ఉందో అది
రీసెంట్‌గానే వచ్చింది. పెద్ద ట్రక్‌లో అయితే తీసుకొచ్చారు. అలాగే ఈ భాగాలన్నీ పై వరకు తీసుకెళ్ళడం కోసం ఇక్కడ భారీగా ఒక మొబైల్ క్రేన్ అయితే ఏర్పాటు చేసుకున్నారు. అమరజీవి పొట్టి శ్రీరాములు గారు 58 రోజుల పాటు ఆమరణ నిరాహార దీక్ష చేసి ప్రాణత్యాగం చేసిన తర్వాత ఆంధ్ర రాష్ట్రం అయితే ఏర్పాటైంది. అప్పుడు ఆంధ్ర రాష్ట్రానికి రాజధానిగా కర్నూలు ఉండేది. దాని తర్వాత రాజధాని హైదరాబాద్‌కైతే షిఫ్ట్ అయింది. హైదరాబాద్ రాజధానిగా ఉన్న తర్వాత కొన్ని అనివార్య కారణాల వల్ల 2 రాష్ట్రాలుగా విభజించి తెలంగాణకి హైదరాబాద్ రాజధాని అయితే ఆంధ్రప్రదేశ్‌కి నూతన రాజధానిగా అమరావతి అయితే ఏర్పాటవుతుంది. ఈ అమరావతిని ప్రపంచ స్థాయి రాజధానిగా చేస్తున్నారు. ప్రెజెంట్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డెవలప్‌మెంట్ వర్క్స్ అయితే చాలా స్పీడ్‌గా జరుగుతున్నాయి. ఈ ప్రపంచ స్థాయి రాజధానిలో అమరజీవి పొట్టి శ్రీరాములు గారి విగ్రహం ఇక్కడ ఏర్పాటు చేయడం మనందరికీ గర్వకారణం అనేది చెప్పొచ్చు. ఈ విగ్రహం ఏర్పాటు కూడా చాలా స్పీడ్‌గా చేస్తున్నారు. ఈ విగ్రహం ఈ మొత్తం ప్రైవేట్ ప్రాజెక్ట్ అయినా ఫండింగ్ ద్వారా ఈ విగ్రహం ఏర్పాటయితే చేస్తున్నారు. ఇక్కడ లోపలున్న ఈ నమూనా విగ్రహం కూడా మీరు చూడండి. సేమ్ ఇక్కడ నమూనా విగ్రహం ఏదైతే ఉందో, అలాగే ఈ 58 అడుగుల విగ్రహాన్నయితే ఏర్పాటు చేస్తారు. ఈ విగ్రహం కూడా గ్రౌండ్ లెవెల్ నుండి చూసుకుంటే దాదాపు 106 అడుగుల హైట్ వరకు ఉంటుంది. ఎందుకంటే 48 అడుగుల హైట్‌లో పెడెస్ట్రియన్ ఏర్పాటు చేసి దానిపైన విగ్రహం అయితే వస్తుంది. దీనికి బ్యాక్ సైడ్‌లోనే ఏంటంటే తుళ్ళూరు ఇంకా పెదపరిమికెళ్ళే రోడ్డయితే ఉంటుంది. ఆ రోడ్డు వైపు ఉన్న దారిలోనే ఈ విగ్రహ ఏర్పాట్లయితే జరుగుతున్నాయి. ఓకే ఫ్రెండ్స్. నేను ఈ వీడియో అయితే ఇక్కడితో ఎండ్ చేస్తున్నాను. అమరావతిలో జరుగుతున్న ప్రతి ఒక్క నిర్మాణానికి సంబంధించి ఎప్పటికప్పుడు మన ఛానల్‌లో లేటెస్ట్ అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. ఎవరైనా మన ఛానల్‌కి కొత్తగా వచ్చినట్టయితే ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేసి సపోర్ట్ చేయండి.